నెక్స్ట్ పైప్ లైన్ లో ప్లాస్టిక్ సర్జరీ సంబంధించి ఎటువంటి ఇన్వెన్షన్స్ అందుబాటులో వచ్చే అవకాశం ఉంది, వేటి మీద ఎక్కువ చర్చ గానీ ఎక్కువ పరిశోధన గానీ జరుగుతుంది? ఇప్పుడు ఇంతకుముందు ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటో తెలియంది. ప్లాస్టిక్ సర్జరీలోనే మల్టిపుల్ భాగాలుగా డివైడ్ అయిపోతుంది. ఇప్పుడు హ్యాండ్ లో స్పెషల్ అయిన హ్యాండ్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంట్, ఓన్లీ బ్రెస్ట్ గురించే మొత్తం చేసే వాళ్ళు ఉన్నారు, ఫేస్ ప్లాస్టిక్ సర్జరీ. సో ఈచ్ ఫీల్డ్ అనేది చాలా పెద్ద వ్యాస్ట్ అయిపోతుంది. మెడిసిన్ పర్సే కూడా చాలా వ్యాస్ట్ అయిపోతుంది. ఇంతకుముందు సర్జరీ ఏందో క్యాట్రాక్ట్ చేసేవాళ్ళు, హెర్నియా ఆపరేషన్, అపెండిక్స్, అంతే జనరల్ సర్జరీ అంటే. అలాంటిది దాన్నే మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీలో మళ్ళీ సబ్ స్పెషాలిటీ. సో ప్లాస్టిక్ సర్జరీలో ఈచ్ స్పెషాలిటీలో ఒక్కొక్కటి డివైడ్ అయిపోతుంది. ఎందుకంటే అంత ఎక్కువ రీసెర్చ్ జరుగుతుంది కాబట్టి ఒక్క పర్సన్కి అన్ని చేయడం అనేది ఇంపాసిబుల్. హెయిర్ గురించి ఇప్పుడు చూసుకుంటే స్టెమ్ సెల్స్ కానీ క్లోనింగ్ కానీ జరుగుతుంది. ఇప్పుడు రైనోప్లాస్టీ చూసుకుంటే కొత్త కొత్త ఇంప్లాంట్స్ వస్తున్నాయి. బ్రెస్ట్లో చూసుకుంటే రీకన్స్ట్రక్షన్ పద్ధతికి డిఫరెంట్ ఇప్పుడు అనాటామికల్ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఉన్నాయి, డిఫరెంట్ అట్లా. సో సేఫ్ ఇంతకుముందు ఉండే ఇంప్లాంట్స్ తోటి కొన్ని క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంది, ఇప్పుడు చాలా తగ్గిపోతున్నాయి, బెటర్ ఇంప్లాంట్స్ వస్తున్నాయి. మైక్రోవాస్కులర్ కూడా ఇప్పుడు రోబోటిక్ హ్యాండ్స్ వచ్చేసాయి. సో ఏంటంటే మైక్రో ట్రెమర్ ఉంటుంది, అది పోతుంది. రోబోటిక్ ఏంటంటే ఇట్ విల్ ఇంక్రీజ్ యువర్ ఫైనెస్. సో ఇలా ప్రతి ఫీల్డ్లో కూడా మనకి రీసెర్చ్ అనేది జరుగుతుంది అండ్ ఇట్ ఈస్ ఎనార్మస్లీ ఇంక్రీజింగ్. ప్లాస్టిక్ సర్జరీ పర్సన్ ఇంటూ సబ్ స్పెషాలిటీ. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.